దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ మీకు దీవెనకరంగా ఉన్నాయని మేము తలుస్తూ ఉన్నాం. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు కానీ ఉంటే కనుక మీరు ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మా యొక్క నెంబర్లకు మీ అవసరతలు తెలియజేసినట్టే కనుక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. మనం ఈరోజు రూతు గ్రంథం నుంచి ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథం బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం అనేది రూతు అంటే ఒక స్త్రీ పేరు మీద రాయబడిన గ్రంథాలు. బైబిల్ గ్రంథాల్లో 2 గ్రంథాలు, ఒకటి రూతు గ్రంథం, ఒకటి ఎస్తేరు. రూతు అనే అన్నిరాలు పేర దేవుని యొక్క పాత నిబంధన పుస్తకంలో రూతు గ్రంథం అనేది ఒకటి రాయబడింది. ఇది చిన్న గ్రంథం అయినప్పటికీ కానీ చాలా ఎక్కువ విషయాలు ఇందులో మనకి కనబడుతూ ఉంటాయి. చాలా విషయాలు మనకి ఇందులో కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ న్యాయాధిపతి ఏలిన దినములలో ఆ దేశంలో కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశం కాపురుంటుకు వెళ్ళెను. ఇక్కడ చూడండి, న్యాయాధిపతులు వెళ్ళిన దినంలో అక్కడ కరువు కలిగింది. బెత్లెహేంలో అక్కడ కరువు కలిగింది. బెత్లెహేంలో కరువు కలిగితే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే మోయాబు దేశం వెళ్ళాడు. అంటే చూడండి, అసలు కరువు అనేది కలిగిందన్నమాట. కరువు కలిగినప్పుడు బెత్లెహేమును విడిచిపెట్టి ఆయన ఒక కుటుంబం వెళ్ళినట్టుగా కనపడింది. అంటే కరువు అనేది ఇశ్రాయేలీల ప్రజలు ఎప్పుడైనా దేవునికి విరోధమైనటువంటి పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేసేవాడు అంటే వారిని శిక్షించేవాడు. కరువు రావడం, లేకపోతే ఇతర ప్రజలకి వారిని అప్పగించేయడం అలాంటివి చేసేదన్నమాట. అయితే ఈ కరువు ఎందుకు వచ్చింది అని ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు చూడండి, ఆయన ఏం చేశాడంటే బెత్లెహేమును విడిచి, బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లును విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మోయాబు దేశం వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఆయన పేరు ఎలీమెలెకు, తన భార్య పేరు నయోమి, మహ్లోను, కిల్యోను అని వీళ్ళ 4 కుటుంబం అన్నమాట. అయితే వెళ్ళిపోయిన తర్వాత చూడండి, మనము దేవుని యొక్క నియమాల్లో నిలబడితేనే మనకు దీవెన, ఆశీర్వాదం. దేవుని నియమాలు కాకుండా మనం వెళితే మనకు ఆశీర్వాదం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు దేవుడు చెప్పిన కాడే ఉండడం అనేది అది మంచిది. దేవుని చెప్పిన కాడ ఉండడం అనేది మంచిది. కానీ దేవుని చెప్పిన కాడ ఉండకుండా మనం ఎక్కడ పడితే అక్కడికి, ఎటు పడితే అటు వెళ్తే దానివల్ల దీవెన అనేది ఉండదు. దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడే ఉండాలి మనం. దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడే మనము ఉండాలి తప్ప వేరే దిక్కులకి మనము వెళ్ళకూడదు. ఈ రూతు గ్రంథాన్ని చదివితే మనకు అదే అర్థమవుతుంది. రూతు గ్రంథం చదివితే మనకు అదే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు తన కుటుంబాన్ని, తనతో పాటు తన భార్యని, 2 బిడ్డలని ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళినటువంటి యజమానుడు చనిపోయాడు. ఎలీమెలెకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన నయోమి తన 2 పిల్లలను తీసుకుని వెనక్కి వచ్చేయాలి. అక్కడ కీడు జరిగింది. కానీ ఆ నయోమి తన భర్త చనిపోయిన తర్వాత ఏం చేసిందంటే తన 2 కొడుకులకి వివాహాలు చేసిందనమాట. వివాహాలు చేస్తే మోయాబు స్త్రీలనిచ్చి వాళ్ళకి పెళ్లి చేసింది. పెళ్లి చేసింది. చూడండి, మరి అలా చేసుకోకూడదు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 31లో ఉంటుంది, మీరు మీ కుమారులను అన్యులకి ఇవ్వకూడదు, వాళ్ళ కుమార్తెలను మీరు చేసుకొనకూడదు. ఎందుకంటే అన్యుల విశ్వాసాలు వేరు, మీ విశ్వాసము వేరు. మీరు పరిశుద్ధ జనులు. మీరెవరు? పరిశుద్ధ జనులు.
పవిత్రులైనటువంటి వారు, పరిశుద్ధులు గనుక మీకు ఒక నియమాలు ఉన్నాయి, మీకు ఒక కట్టడలు ఉన్నాయి. నేను రోషము కలిగిన దేవుడును అంటే దేవుడు అన్నాడు, నేను మీ కుమారులను అన్యులకు ఇచ్చి పెళ్లి చేసుకొనకూడదు, మీ కుమార్తెలు అన్యులకి ఇవ్వకూడదు, వారి కుమార్తెలు మీరు చేసుకొనకూడదని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 31లో కనపడుతుంది అనమాట. మీరు ఒకవేళ అలా చేసుకొనకూడదు, చేసుకుంటే మీ మీదకి ఉగ్రత అనేది వస్తుంది అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ముందే శిక్షలోనికి తీసుకురాడు. అంటే దేవుడు శిక్షించడు, కానీ దేవుని మాట పాటించకపోతే శిక్ష దాని అంతటా అదే వచ్చేస్తుంది. దేవుడు శిక్షించడం అని కాదు, కానీ దేవుడిచ్చినటువంటి నియమాలు. ఇప్పుడు తల్లి ఉంది, పిల్లోడిని అంది, ఒరే గ్యాస్ దగ్గరికి వెళ్ళకరా, గ్యాస్ అంటించి ఉంది, వేడివేడి కాలుతుంది అంటది. అయినా ఈ కుమారుడు వెళ్ళి ఆ గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఆటలాడాడు అనుకోండి, కాలిందనుకో, తల్లి తప్పు కాదు, వెళ్ళొద్దు. అలాగే దేవుడు కూడా ఏం చెప్పాడంటే మీరు అన్యులని వివాహము చేసుకొనకూడదు. ఎందుకంటే మీరు నమ్మే విశ్వాసము వేరు, మీరు ఆచరించే విధానాలు వేరు. నిజదేవుణ్ణి ఎరగనటువంటి వారితో మీరు సాంగత్యము చేయకూడదు, వియ్యం పొందకూడదు అని దేవుడు ముందే ఆజ్ఞలు ఇచ్చాడు. ఎప్పుడు కూడా దేవుడు ముందే ఆజ్ఞను ఇస్తాడు. ఆదాముతో చెప్పాడు, ఈ పండు నీవు తినకూడదు అంటే చూడండి, తినకూడదు, అది తిన్న తర్వాత శిక్ష అనేది వస్తుంది. అలాగే దేవుడు ముందే చెప్పాడు ఏమనంటే మీరు మీ యొక్క జనాంగంలోని వివాహాలు చేసుకోవాలి, మీ జనాంగంలో పరిశుద్ధ వివాహాలు మీ జనాంగంలోనే, దేవుణ్ణి నమ్మినటువంటి ఆ ప్రజలలోనే మీరు వివాహాలు, దేవుణ్ణి నమ్మినటువంటి ఆ మంచి కుటుంబాల్లో ఆ వివాహాలు చేసుకోవడం అనేది మంచిది. కానీ ఎటుబడితే అటు చేసేసుకుని మరలా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అబ్రహాము చూడండి, తన కుమారుడికి వివాహం చేయవలసినటువంటి ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేశాడంటే తాను వెళ్ళి అక్కడ తన బంధువుల యొద్దకు వెళ్ళి తనకు కుమారునికి కావలసినటువంటి కోడల్ని తీసుకురమ్మని తన దాసుడైన ఎలియాజరుని ఆయన పంపించాడు. అంటే చూడండి, మరి అబ్రహాము గొప్ప ధనవంతుడు, కానీ అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే తన కుమారుడికి పిల్లని అడిగితే ఇస్తారు, ఆ కానానీయుల్లో ఎవరైనా సరే. కానీ ఆయన అక్కడ ఆ కుమారుడికి కోడలు అక్కడ తీసుకురాలేదు, కానీ తన దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజల యొద్దకు వెళ్ళి కోడల్ని తీసుకురమ్మన్నట్టుగా అక్కడ మనకి కనబడుతుంది. అలాగూ చేసుకోవాలి. కానీ ఈ నయోమి ఏం చేసిందంటే ఇక్కడ తనకు 2 కుమారులకి కూడా మోయాబు స్త్రీలిచ్చి వివాహము చేసేసింది. మోయాబు స్త్రీలిచ్చి వివాహము చేసేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు కొంతకాలం ఉన్నారు, ఆ 2 కుమారులు చనిపోయారు. చూడండి, 2 కుమారులు చనిపోయారు. చేయకూడదు. అక్కడ ద్వితీయోపదేశకాండం 7:31లో ఉంటుంది కదా, మీకు ఉగ్రత అనేది మీ మీద ఉంటుంది అంటే చూడండి. కాబట్టి వాళ్ళు చనిపోయారు, 2 పిల్లలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది చనిపోయారంటే నయోమి భర్త చనిపోయాడు, నయోమి 2 పిల్లలు కూడా చనిపోయారు. ఇప్పుడు 3 విధవరాండ్లు మిగిలారు. ఒక విధవరాల పేరేమో నయోమి అత్తగారు, 2వ విధవరాల పేరేమో రూతు, 3వ విధవరాల పేరు వార్ప. 3 విధవరాళ్ళు అక్కడ మిగిలినట్టుగా మనకు కనపడుతుంది. అంటే చూడండి, ఇక్కడ నయోమి అంటది యెహోవా నాకు విరోధి ఆయన. ఏమంటుందండి? యెహోవా నాకు విరోధి ఆయన. చూడండి, దేవుడు విరోధి అయిపోయాడు అంటుంది. దేవుడు నాకు విరోధి అంటే ఏంటంటే నువ్వేమి చేసినా కూడా దేవుడు నీకు సహకరించేయాలి. అంతే కదండి ఆమె యొక్క తాత్పర్యం.
యెహోవా నాకు విరోధి ఆయన. దేవుడు నువ్వేం చేసినా కూడా దేవుడు నీకు సహకరించేయాలన్నమాట. కాబట్టి చాలామంది జీవితాల్లో వారు సరైన రీతిలో జీవించకుండా, సరైన రకంగా వారు జీవితాలు జీవించకుండా, వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ వారు నాకు దేవుడు సహకరించేయాలి, దేవుడు నాకు సహకరించేయాలి అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ నయోమి అదేంటుంది, ఇక్కడ నిలబడవలసిందిగా నిలబడలేదు. ఆమె ఎక్కడ నిలబడాలి? బెత్లెహేములో నిలబడాలి. బెత్లెహేములో నిలబడే కరువు వచ్చిందని మోయాబు దేశం వెళ్ళింది. అసలు బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు దగ్గరే ఆహారం లేకపోతే మోయాబు దేశం, నేను కాలు కడుక్కునే పల్లి అంటాడు దేవుడు ఆ మోయాబు దేశాన్ని గురించి. మోయాబీలు ఆ మంచి వారి యొక్క ప్రారంభం అనేది అంత మంచిగా ఉండదు, ఆ లోతు సంతానం వారు. కానీ అక్కడికి వెళ్ళారు, మోయాబు దేశం వెళ్ళారు. సరే వెళ్ళిన తర్వాత తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలు తీసుకుని మరలా వెనక్కి వచ్చేయాలి కదా. ఈవిడి వెనక్కి వచ్చేయకుండా మళ్ళీ ఇద్దరు పిల్లలకి మోయాబు స్త్రీలు పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు ఆ ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు. ఇక్కడ అంటుంది, మరలా అంటుంది ఆవిడ, నయోమి యెహోవా నాకు విరోధి ఆయన, యెహోవా నాకు విరోధి ఆయన. ఇంకా ఏమంటుందంటే, నేను 1:14 అంటుంది, నేను సమృద్ధి గలదానినే వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. చూడండి ఆవిడ ఏమంటుందో, ఆమె నేను సమృద్ధి గలదానినే వెలితిని. నేను ఎలా వెళ్ళాను? సమృద్ధి. మరి సమృద్ధి ఉన్నప్పుడు వెళ్తాం ఎందుకు? సమృద్ధి ఉన్నప్పుడు వెళ్ళడం ఎందుకు? సమృద్ధి ఉందే. ఇక్కడ భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నాడు. ఈ ఇద్దరు పిల్లలతో భర్తతో ఇక్కడ ఉండకుండా, ఆ రొట్టెల ఇల్లు అయినట్టు బెత్లెహేములో ఉండకుండా, దేవుని నీడను ఉండకుండా, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప దేశంలో ఉండకుండా, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండకుండా, కొద్ది కష్టం కలిగేటప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయాడు. ఇప్పుడు అంటుంది ఆవిడ, యెహోవా నాకు విరోధి అయిపోయాడు, యెహోవా నాకు విరోధి అయిపోయాడు, నేను సమృద్ధి గల దానినే వెలుతుని, యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేసి, యెహోవా నాకు విరోధి అయిపోయాడు. చూడండి, దేవుడి మీద అలాగూ మాట్లాడుతూ ఉంది ఆవిడ. చాలామంది జీవితాలు మనం ఇలాగే చూస్తూ ఉంటాం. వారు సరివిధమైనటువంటి జీవితాన్ని జీవించరు, సరివిధంగా వారు బ్రతకరు. కానీ మళ్ళీ అంటారు, దేవుని మీదే నిందలు మోపుతారు. దేవుడు మమ్మల్ని దీవించలేదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు, దేవుడు మాకు సహాయము చేయట్లేదు, దేవుడు మాకు ఏమీ కూడా ఆశీర్వాదించట్లేదు, ఏ విధమైనటువంటి సహాయము మాకు చేయట్లేదు అని చాలామంది దేవుని మీద నెపాలు మోపుతూ ఉంటారు చాలామంది. కానీ వారు ఉండవలసిన రీతిగా ఉండరు, నడవవలసిన రీతిగా నడవరు, ప్రార్థించవలసిన రీతిగా ప్రార్థించరు, బైబిల్ చదవలసిన విషయంగా చదవరు, బైబిల్లో చదివిన మాటల ప్రకారం జీవించవలసిన వారిగా జీవించరు. కానీ ఏది చేయరు. కానీ మాకు మాత్రం ఆశీర్వాదాలు వచ్చేయాలి, మాకు మాత్రం ఆరోగ్యాలు ఉండాలి, మాకు మాత్రం అన్నీ కలిసి వచ్చేయాలి, మేము చేయు ప్రతి పని ఆశీర్వదింపబడిపోవాలి అని కోరుకుంటారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది ఎంతవరకు న్యాయం? దేవుని యొక్క ఆ మాటలలో నిలబడాలా, నిలబడక్కర్లేదా? దేవుని యొక్క నియమాలు, మనము దేవుని యొక్క నియమాలు పాటించాలా, పాటించక్కర్లేదా? దేవుని నియమాలు పాటించాలి. దేవుని నియమాలు పాటించకుండా మనకు ఆశీర్వాదాలు వస్తాయి అనడం అనేది అది అసాధ్యం. చాలామంది మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తే మా దగ్గరికి రండి, మాకు ఆశీర్వాదాలు వచ్చేస్తే మీ దగ్గరికి రండి అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వారు కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే ప్రార్థన చేయాలి. అంటే దేవునికే ప్రార్థించాలి. ఎంత పెద్ద సేవకుడి దగ్గరికి వెళ్ళినా ఆ సేవకుడు కూడా యేసయ్య నామమును ప్రార్థన చేయాలి, యేసయ్య నిన్ను దీవించాలి. కాబట్టి మరి ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. కనుక నీవు సరైన రీతిలో నువ్వు జీవించకుండా నాకు ఆశీర్వాదాలు వచ్చేయాలి, నేను అక్కడికి వెళ్తే ఆశీర్వాదం, ఇక్కడికి వెళ్తే ఆశీర్వాదం అని అంటూ ఉంటారు చాలామంది. కానీ దేవుని నియమాల్లో మనం సరైన రీతిలో మనము జీవించే వారంగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలలో మనము పాటించే వారంగా ఉండాలి. పాటించకుండా శ్రమలు తెచ్చుకుంటూ ఉండి మరలా దేవుడు నాకు విరోధం అయిపోయాడు, దేవుడు నన్ను రిక్తురాలుగా రాజేశాడు, అలాంటి మాటలు
నయోమి లాంటి మాటలు పలుకుతూ ఉంటారు చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. వారు నిలబడకుండా, దేవుని ఆ న్యాయ విధుల్లో నిలబడకుండా అనేక రకాలుగా వారు జీవిస్తూ, దేవుడు మాకు ఏమీ సహాయము చేయట్లేదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు, మా పిల్లలు దీవించట్లేదు, మాకు దేవుడు సహకరించట్లేదు అని మరలా చాలామంది సనుక్కుంటూ ఉంటారు. దేవుని యొక్క ఆజ్ఞలలో నిలబడి, ఆశీర్వాదం అనేది ఎక్కడుందంటే దేవుని ఆజ్ఞలలోనే ఆశీర్వాదం ఉంది. దేవుని యొక్క ఆజ్ఞలలోనే ఆశీర్వాదం. కరెక్ట్గా మనము దేవుని చెప్పినటువంటి నియమాల ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఎవరికైనా ఫోన్ రింగ్ చేయాలనుకుంటే వాళ్ళ నెంబర్ కరెక్ట్గా నొక్కితే చాలు, కరెక్ట్గా డైల్ చేస్తే చాలు. వారు చెప్పిన నెంబరు మనం కరెక్ట్గా డైల్ చేస్తే వాళ్ళ అవతల వ్యక్తి రింగ్ అవుతుంది. నువ్వు ఒక నెంబర్ తప్పు కొడతా ఉండి అవతల వ్యక్తి ఫోన్ ఎత్తట్లేదు, ఎవరికో వెళ్ళిపోతుంది, ఆయన నెంబర్ తప్పు అంటే అది కరెక్ట్ కాదు. అలాగే మన జీవితాల్లో కూడా మనం దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనము జీవిస్తూ, మనం నడుస్తూ మనం ఉంటే గనక దైవిక ఆశీర్వాదాలు, దైవిక దీవెనలు అనేవి అవి అంతటా అవే మనకే వచ్చేస్తాయి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలలో ఆశీర్వాదం ఉంది. ఆజ్ఞలు అనేది మనకు ఆశీర్వాదం, ఆజ్ఞలు అనేది మనకే ఆశీర్వాదం, ఆజ్ఞలు అనేది మనకి ఆశీర్వాదం తీసుకొస్తాయి. కాబట్టి దేవుని నియమాల్లో మనము పాటించాలి. దేవుని నియమాలు పాటిస్తే అది మనకు దీవెన, మనకి ఆశీర్వాదాన్ని మనకే తీసుకొస్తాయి. దేవుని యొక్క నియమాల్లో మనం పాటించకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే మనకు శాపాలు వస్తాయి, ఎందుకంటే మనము జీవించలేదు కనుక. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించే వారంగా ఉండాలి. ఇక్కడ చూడండి, తనకున్నటువంటి సమృద్ధినంతా కోల్పోయింది నయోమి. తనకున్నటువంటి సమృద్ధినంతా కూడా కోల్పోయింది. నేను సమృద్ధి గలదాన్ని వెళ్తే యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేసాను. సమృద్ధి గలదా వెళ్ళి రిక్తురాలుగా వచ్చిందంట. రిక్తురాలు అయిపోయింది, ఏమీ లేదు. భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయాడు. చూడండి, దేవుని యొక్క ఆ నియమాల్లో జీవించకుండా, దేవుని యొక్క ఆ సన్నిధిలో ఉండకుండా, ఆ దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఉండకుండా, ఆ రొట్టెలు ఇల్లినటువంటి బెత్లెహేములో ఉండకుండా మొత్తం వెళ్ళి తనకున్నటువంటిది అంతా కూడా ఆమె పోగొట్టుకుంది. కానీ ఇదే గ్రంథంలో మరలా ఆ తన కోడలైనటువంటి ఆ రూతు జీవితాన్ని చూసుకుంటే, తాను మోయాబు దేశంలో పుట్టింది. తాను ఎక్కడ పుట్టిందండి? మోయాబు దేశంలో పుట్టింది. మోయాబు దేశంలో పుట్టి తాను పెళ్లి చేశారు పెద్దలు, పెళ్లి చేసుకుంది. తన భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమె అంటుంది, చూడండి, ఆ నయోమి వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోకుండా వస్తూ ఆమె అంటుంది, అందుకు రూతు, నా వెంబడు రావద్దనియు నన్ను పెట్టొద్దనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిజంగా చూడండి, ఒక అన్నిరాలు వీళ్ళ కుటుంబంలోనికి వచ్చి వీళ్ళకి దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీ దేవుని గురించి తెలుసుకుంది. నిజంగా దేవుని గురించి తెలుసుకుని ఇక్కడ నీ దేవుడే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. చూడండి, ఒక విశ్వాసంలోనికి వచ్చింది ఆవిడ. విశ్వాసంలోనికి వచ్చి అంటుంది, నీ దేవుడే నా దేవుడు. చూడండి ఎంత విశ్వాసంలోనికి వచ్చింది ఆవిడ. ఇంతగా మొదటి నుంచి విశ్వాసి అయినటువంటి నయోమికేమో విశ్వాసం లేకుండా వెళ్ళిపోయింది. కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ యొక్క రూతుకి ఎంత విశ్వాసం వచ్చింది చూడండి. దేవుడు ఎప్పుడైతే దేవుని యొద్దకి మనం వస్తామో, దేవుడు మనకు కావలసినటువంటి సమస్తాన్ని ఆయన చేసే దేవుడు. సమృద్ధి గలదానిగా వెళ్ళినటువంటి ఆవిడ రిక్తురాలుగా వచ్చింది. ఎక్కడ చూడండి, ఒక విధవరాలుగా, ఒక పూట ఆ తిండి లేనటువంటి స్త్రీగా, లేకపోతే ఎవరు ఆదరణ లేక ఉన్నటువంటి ఆ వచ్చినటువంటి ఈ రూతు చివరికి ఎలా అయిపోయిందంటే ఒక సమృద్ధి గలదానిగా అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాగా? ఒక సమృద్ధి గలదానిగా. నీ దేవుడే
నా దేవుడు. నువ్వు నమ్మి వచ్చావు కదా, నువ్వు నమ్మి వచ్చావు కదా, నీ నీ దేవుడే నా దేవుడు. అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు. కానీ నమ్ముకున్న దేవుని యొక్క ఆజ్ఞలలో నయోమి నిలబడలేదు. కానీ నమ్ముకున్న దేవుని ఆజ్ఞలను నయోమి సరిగ్గా నిలబడలేదు. కానీ రూతు సరిగ్గా నిలబడింది. నీ దేవుడే నా దేవుడు. నీవు సమృద్ధి గలదానివై వచ్చావు మోయాబు దేశం. మోయాబు దేశం నువ్వు ఎలాగొచ్చావంటే సమృద్ధి గలదానివై వచ్చావు. నీకు భర్తను తీసుకుని 2 పిల్లలను తీసుకుని నువ్వు మోయాబు దేశం వచ్చావు కదా. ఆ మోయాబు దేశంలో నీవు వచ్చినప్పుడు నీకు ఒక భర్త 2 పిల్లలు ఉన్నారు కదా. కానీ ఈ మోయాబు దేశంలో ఉన్నటువంటి ఈ మోయాబులో నీ యొక్క భర్త 2 పిల్లలు నువ్వు పోగొట్టుకున్నావు. నీవు ఏదైతే నీకు ఒక భర్త 2 పిల్లల్ని ఇచ్చినటువంటి ఆ దేవుని యొద్దకు నేను కూడా వస్తాను. ఈ మోయాబులో నాకున్న భర్త చనిపోయాడు కాబట్టి నీ దేవుని యొద్దకు, నీ ప్రజల యొద్దకు నేను వస్తాను అని రూతు తీర్మానం తీసుకుంది. చూడండి ఎంత గొప్ప తీర్మానమో చూడండి. అది వెళ్ళిపోవచ్చు, వార్ప వెళ్ళిపోయింది. ఇంకా వార్ప యొక్క అంశం అక్కడితో ముగించబడింది. కానీ రూతు ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను అని చెప్పి ఎంతో విశ్వాసంగా నమ్మకంగా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. మనము దేవునిలో నమ్మకంగా ఉండాలి. మనం ఏది నమ్మాము అన్నది మన క్రియలే చూపిస్తాయి. చాలామంది విశ్వాసం ఉంది కానీ మంచి క్రియ చేయరు. కానీ మనము మంచి క్రియ చేస్తున్నామంటే ఏంటంటే మనం నమ్మిన విశ్వాసాన్ని మనం చేస్తున్నాం. మనం నమ్మిన విశ్వాసం మన క్రియల గుండా ప్రవహిస్తుంది. విశ్వాసం అనేది మన హృదయంలో ఉండిపోదు కానీ మన క్రియల ద్వారా ప్రవహిస్తుంది. ఇక్కడ దేవుణ్ణి నిజంగా నమ్మింది ఆవిడ. ఈ నమ్మినటువంటి దేవుని యొద్దకు నేను వస్తాను. నీవు సమృద్ధి గలదానివిగా వచ్చావు కదా, ఆ సమృద్ధి కలిగిన దేవుని దగ్గరికి నేను వస్తాను అని చెప్పి రూతు ఆ ఇశ్రాయేలుల దేశం బెత్లెహేముకు వచ్చిందనమాట. చూడండి మనకందరికీ కనపడుతుంది. తర్వాత ఆ రూతు ఆ బోయాజు పొలంలోకి వెళ్ళడం, ఆ బోయాజు అక్కడ పరిగె వేరుకునే అక్కడ ఆమెని తనకున్నటువంటి ఆ సేవకులతోటి మాట్లాడతాం. బోయాజు తనకు ఆ ఆహారాన్ని కొంచెం పెట్టమని చెప్పడం, ఇదంతా మనకు కనబడిన తర్వాత బోయాజు ఆమెను వివాహం చేసుకున్న తర్వాత తను ఏ పొలంలోనికైతే పరిగె ఏరుకుంటాకెళ్ళిందో అదే పొలానికి ఆమె యజమానురాలయ్యింది. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప ధన్యతను ఆమె పొందుకుంది. ఒక పూట అన్నం లేక సరి అయినటువంటి విధానం లేక వచ్చినటువంటి స్త్రీ తను సమృద్ధిలోనికి వచ్చింది. ఇక్కడ మనకు 2 విధాలుగా కనబడుతుంది. ఒకటి, అన్నీ ఉండి దేవునికి దూరమైన స్త్రీ ఏమో భర్తని పిల్లల్ని పోగొట్టుకుంది. ఏమీ లేని విధవరాలైనటువంటి ఒక స్త్రీ దేవుని వద్దకు వచ్చి అంతా పొందుకుంది. అదనమాట ఇక్కడ ఈ రూతు గ్రంథంలో మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొద్ద నుండి వెళ్ళిపోతే మనకు అన్నీ దూరం అయిపోతాయి. దేవుని యొద్దకి మనము వస్తే నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినా నిన్ను దేవుడు దీవిస్తాడు, చిగిరింప చేస్తాడు. అందుకనే మోడుబారిన జీవితాల్ని చిగిరింప చేయగలిగిన దేవుడు చిగిరింప చేశాడు మరలా రూతు జీవితాన్ని. రూతుకి సంతానం ఇచ్చాడు. ఆ సంతానంలో నుంచి రాజైన దావీదు వచ్చాడు. ఆ దావీదు వంశంలో నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చారు. హల్లెలూయా. ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనంలో కనపడుతుంది. రూతు పేరు రాయబడింది. చూడండి, యేసు క్రీస్తు యొక్క ఆ వంశావళిలోనికి ఆమె పేరు చేర్చబడింది. చూడండి ఎంత విశ్వాసంతో ఆవిడ వచ్చింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని వచ్చిన ఆ రూతుని దేవుడు వదిలిపెట్టలేదు. ఒక యేసుక్రీస్తు వంశావళిలోనే ఆమె పేరు రాయించాడు. ఆమె పేరట పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్లో ఒక పుస్తకాన్నే రాయించేశాడు. రూతు పేరు పుస్తకమే రాయబడింది. కాబట్టి మనకి ఇక్కడ కనపడేది ఏంటంటే మనము విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించాలి. ఈ వాక్యం వినిచినటువంటి
మీరు చూస్తున్న మీరైనా చెప్తున్న నేనైనా మనము దేవుణ్ణి విశ్వాసంతోటి వెంబడించాలి. అలాంటి విశ్వాసం రూతు వెంబడించింది కాబట్టి ఆశీర్వదింపబడింది. కాబట్టి దానివల్ల నయోమికి కూడా లాభమే కలిగింది. మరలా వెనక్కి వచ్చినటువంటి నయోమికి కూడా కొంతవరకు ఊరట కలిగింది. కాబట్టి మన జీవితాల్లో మనము సమృద్ధిలోనే జీవించాలి. ఇటువంటి ఇబ్బందులు ఇరుకుల్లోనికి మనము ఇటువంటి అనర్థాలు తెచ్చుకునే వారంగా ఉండకూడదు. దేవుని ఆజ్ఞలకు మనము నెరవేర్చే వారంగా ఉండాలి. ఆజ్ఞలు నెరవేర్చకుండా జీవిస్తే ఇలాంటివే మనకి ఇబ్బందులు కలుగుతాయి. నయోమి అలాంటి ఇబ్బందులే తెచ్చుకుంది. ఆజ్ఞలు నెరవేర్చడానికి వచ్చినటువంటి రూతు జీవితంలో ఆశీర్వాదము కలిగింది. ఇక్కడ మనకు 2 విధాలుగా మనం చూస్తున్నాం. సమృద్ధిలోని ఉన్న ఇల్లు స్త్రీ సమృద్ధిని పోగొట్టుకుంది. సమృద్ధి లేని స్త్రీ దేవుని యొద్దకు వచ్చి సమృద్ధిని పొందింది. కాబట్టి మనము సమృద్ధి పొందేలాగా, మనం ఆశీర్వాదం పొందేలాగా రూతు వలె మనం విశ్వాసంతో జీవిద్దాం. దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీ స్తోత్రాలు, నేను స్తుతిస్తున్నా. ప్రభువా, మంచి దేవుడవు నీవు, గొప్ప దేవుడవు నీవు. దేవా, రూతు గ్రంథాన్ని మా ముందుంచావు ప్రభువా. నాయన ఇదిగో అన్నీ ఉండి కూడా ఆమె సరిగ్గా నిలబడకుండా సమృద్ధిలో ఉండి కూడా తన భర్త తన 2 పిల్లలను తీసుకుని మోయాబు దేశం వెళ్ళి అక్కడ భర్త పిల్లల్ని పోగొట్టుకుంది నయోమి. ప్రభువా నాయన, ఇదిగో రూత్ అయితే భర్త చనిపోయినప్పటికీ దేవానాయన తను మరలా నీ యొద్దకు వచ్చి దేవానాయన నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని దేవానాయన నీ యొద్దకు వచ్చిన తర్వాత ఆమెను నీవు ఆశీర్వదించావు. ఏ పొలములో పని చేసుకుంటాకెళ్ళిందో అదే పొలమునికి యజమానురాలుగా చేసావు దేవా. నీ యొక్క ఆ రాజుల వంశంలోనికి ఆమె పేరు లిఖించావు దేవా. ఆమె పేరట ఒక పుస్తకాన్ని ఉంచిన దేవుడు. తను ఆశ్రయించి వాళ్ళ ఎడల యెహోవా దయాళుడు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నీ కృప చూపించిన స్తోత్రాలు. అలాగే రూతు వలె మేము నిన్ను ఆశ్రయిస్తూ నీ ఆజ్ఞలలో జీవించేలాగా సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడు పునరుద్ధానుడని తిరిగి రాబోతున్న యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.